కవిటి మండలంలో అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కవిటి పోలీసుల వివరాల మేరకు 23/2026వ తేదీ సాయంత్రం తిప్పానుపుట్టుక గ్రామ జంక్షన్ వద్ద నెలవంక గ్రామానికి చెందిన దుక్క జోగారావు అలియాస్ చిన్నారెడ్డి అలియాస్ చిన్నోడును అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. 18/3/2026వ తేదీన దుర్గమ్మ పుట్టుక గ్రామానికి చెందిన మహిళ కవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన రెండవ కుమార్తె మానసిక సమస్యతో బాధపడుతూ ఉండగా 11/3/2026వ తేదీన అక్క ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత అనారోగ్యానికి గురైందని తెలిపింది. అనుమానం రావడంతో ప్రశ్నించగా నెలవంక గ్రామంలోని శివాలయం వీధిలో నివసించే నిందితుడు తనను ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కవిటి పోలీస్ స్టేషన్లో 18/3/2026 సాయంకాలం దుర్గమ్మ పుట్టుక విలేజ్కి సంబంధించిన దుర్గాసి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 20/26 అండర్ సెక్షన్ 64 క్లాస్ 2 క్లాస్ K 78 క్లాస్ 1 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా ఆవిడ తన చిన్న కూతురైన దుర్గాసి పుణ్యవతి వాళ్ళ పెద్ద కూతురు నెలవంకలో ఉన్న గ్రామానికి వెళ్తున్నప్పుడు అదే గ్రామానికి నెలవంక గ్రామానికి చెందిన దుక్క జోగారావు అనే వ్యక్తి అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దానిపై కవిత ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. దానిపై ఇచ్చాపురం సిఐ నేను ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ దినం అనగా 21/1/2026 సాయంకాలం 5 గంటల సమయంలో సదరు దుక్క జోగారావుని తిప్పానుపుట్టుక జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం జేఎంఎఫ్సి మేజిస్ట్రేట్ గారి వద్ద రివ్యూ చేయబడుతుంది.